హలో గాయ్స్, ఈ వీడియోలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆప్షన్స్ గురించి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలంటే ఉండవలసింది ప్రాపర్ మైండ్ సెట్ అండ్ పేషెన్స్. చాలా మందికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి చాలా సందేహాలు ఉంటాయి. ఆప్షన్స్ తో లాస్ అవుతుంటారు, సరైన సమాచారం లేక ఇబ్బంది పడుతుంటారు. ఈ వీడియో ఇలాంటి సమస్యలన్నింటికి ఒక పరిష్కారం చూపిస్తుంది. మీకు స్టాక్ మార్కెట్ లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, మీ ఎమోషన్స్, మీ అనాలిసిస్, మీ టైమింగ్, ఇందులో ఏ ఒక్కటి తప్పు అయినా మీరు ఆప్షన్ ట్రేడింగ్ లో లాస్ లో ఉంటారు. ట్రేడింగ్ అనేది ఎంత సింపుల్ గా ఉంచితే అంత ముందుకు వెళ్తారు. మరికొంతమంది ఆప్షన్స్ లో మనీ త్వరగా వస్తాయి అనేసి ఏ కాన్సెప్ట్స్ అండ్ అనాలిసిస్ లేకుండానే ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు కొంత టైం వరకే ప్రాఫిట్స్ లో ఉండవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో లాస్ లోనే ఉంటారు అండ్ ఎక్కువ మనీ పోగొట్టుకుంటారు. నా స్టాక్ మార్కెట్ జర్నీ అన్న ఫెయిల్యూర్స్ మీతో అన్ఫిల్టర్డ్ గా షేర్ చేసుకుంటాను. మీరు వినడానికి రెడీనా? మీకు పూర్తి నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత నాది. ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఆప్షన్స్ అనేవి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో, సెన్సెక్స్ లో ట్రేడ్ అవుతాయి. ఈ ఆప్షన్స్ అనేవి మనం బై చేయవచ్చు అండ్ సెల్ చేయవచ్చు. ముందుగా ఆప్షన్స్ అంటే ఏంటో ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక ఇల్లు ఉంది, దాని ధర ఒక 50 లక్షల రూపాయలు అనుకుందాం. మీకు ఆ ఇల్లు ఇష్టం, కానీ ఇప్పుడు కొనడానికి మీ దగ్గర డబ్బు లేదు. ఒక నెల తర్వాత ఆ ఇల్లు మీరు కొంటారని యజమానితో మీరు ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం కోసం మీరు అతనికి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఆ ఒప్పందం ప్రకారం ఒక నెల తర్వాత మీరు ఆ ఇల్లు కొనే హక్కు మాత్రమే పొందుతారు. స్టాక్ మార్కెట్ లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇక్కడ ఆ ఇల్లు అనేది ఒక షేర్ లేదా ఇండెక్స్ లాంటిది. మీరు అడ్వాన్స్ గా ఇచ్చిన 1,00,000 రూపాయలు ప్రీమియం అంటారు. మీరు ఇల్లు కొనే హక్కును ఆప్షన్ అంటారు. ఆప్షన్స్ కొనడానికి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి: కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ ప్రైస్ ఆర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి పైకి వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు కాల్ ఆప్షన్ కొంటారు. అదే కనుక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నుంచి మార్కెట్ అనేది కిందకి వెళ్తుంది అని మీరు అనుకుంటూ ఉంటే మీరు పుట్ ఆప్షన్ అనేది కొనుక్కోవచ్చు. నిఫ్టీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక్కొక్క ప్రీమియం ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ అనేది 25,000 దగ్గర ఉందనుకోండి, 25,100 దగ్గర ఒక ప్రీమియం ఉంటుంది, 25,200 దగ్గర ఒక ప్రీమియం ఉంటుంది అండ్ 25,300 దగ్గర ఒక ప్రీమియం ఉంటుంది. సో ప్రీమియం అంటే ఏం లేదండి. ప్రీమియం అంటే మీరు ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు ఆ ఆప్షన్ ని కొంటున్నారు. ఇందాక చెప్పాను కదా ఆ ఇల్లు ఎలా కొంటారో, అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆప్షన్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్. సో ఆప్షన్ బయింగ్ లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ లో వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. మీరు ఒక ఆప్షన్ కొన్నారనుకోండి, అక్కడ ఎంతమంది అక్కడ ట్రేడ్ చేస్తున్నారు అని మీకు ఎలా తెలుస్తుందంటే ఆ ఆప్షన్ యొక్క వాల్యూమ్ ఆర్ వొలటిలిటీ చూస్తే మీకు ఆప్షన్ లో ఎంతమంది ట్రేడ్ అవుతున్నారు, ప్రజెంట్ లైవ్ గా ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇంకో వర్డ్ వాల్యూమ్. వాల్యూమ్ అనేది ఒక పర్టికులర్ టైంలో ఒక ఆప్షన్ దగ్గర ఎంతమంది ట్రేడ్ అవుతున్నారు, బయింగ్ చేస్తున్నారా, సెల్లింగ్ చేస్తున్నారా అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఇంప్లైడ్ వొలటిలిటీ. ఇంప్లైడ్ వొలటిలిటీ ఎక్కువ ఉందనుకోండి, మార్కెట్ కి ఇప్పుడు నిఫ్టీ ఉందనుకోండి, నిఫ్టీ అనేది తక్కువ టైంలో దాని ప్రీమియం అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అదే కానీ ఐవి అనేది తక్కువ ఉందనుకోండి, నిఫ్టీలో మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది అండ్ ప్రీమియమ్స్ పడిపోతాయి. ప్రీమియం అంటే ఏంటంటే ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఒక ప్రీమియం ప్రైస్. నెక్స్ట్ వర్డ్ ఆప్షన్ కాంట్రాక్ట్. ఆప్షన్ కాంట్రాక్ట్ అంటే ఏం లేదండి. ఆప్షన్ కాంట్రాక్ట్ లో ఇప్పుడు మీరు ఒక షేర్ కొన్నారు, నేను ఒక షేర్ కొన్నాను. సో ఆప్షన్ కాంట్రాక్ట్ లో ప్రెసెంట్ ఎంతమంది కొన్నారు అండ్ ఎంతమంది హోల్డ్ అయి ఉన్నారు అనేది ఆప్షన్ కాంట్రాక్ట్ లో చూపిస్తుంది. ప్రతి ఆప్షన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఆప్షన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది పడుతూ వస్తుంది విత్ టైం. సో ఆ ఆప్షన్ ప్రీమియం అనేది పడడానికి చాలా కారణాలే ఉంటాయి. అందులో ముఖ్య కారణం తీటా, గామా అండ్ డెల్టా. ఈ తీటా, గామా, డెల్టా అనేవి ఆప్షన్స్ ప్రైస్ ని ఎలా వేరీ చేస్తాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదండి. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ప్రెసెంట్ మార్కెట్ లో ఎన్ని కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ గా ఉన్నాయి అని చెప్పడాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు. ప్రెసెంట్ మీరు ఒక షేర్ కొన్నారు, నేను ఒక షేర్ కొన్నాను, ఆర్ మీరు ఒక ఆప్షన్ కొన్నారు, నేను ఒక ఆప్షన్ కొన్నాను అనుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఎన్ని కాంట్రాక్ట్స్ అనేవి హోల్డ్ అయి ఉన్నాయి అనేదని ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని అంటారు. ఇంప్లైడ్ వొలటిలిటీ ఐవి కానీ ఎక్కువ ఉందనుకోండి, ఆప్షన్ ప్రీమియం అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అండ్ మార్కెట్ అనేది చాలా వొలటైల్ గా ఉంటుంది అండ్ డేంజరస్ గా సడన్ మూవ్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉన్నాం అనుకోండి, ఈ వొలటిలిటీ అనేది ఎక్కువ ఉందనుకుంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ని బ్రేక్ అయ్యి పైకి వెళ్ళడం కానీ కిందకి రావడం కానీ జరుగుతుంది. ఇంప్లైడ్ వొలటిలిటీ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ప్రీమియం అనేది
చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎయిదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. మనం మార్కెట్లో చాలా పెద్ద మూవ్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చివరగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఎక్కువ లాభాలు ఇవ్వగలదు, కానీ అదే స్థాయిలో నష్టం కూడా ఇస్తుంది. మీ పెట్టుబడిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీకు సేఫ్గా ఆప్షన్స్లో ఎలా ట్రేడింగ్ చేయాలో నా అప్కమింగ్ వీడియోస్లో నేర్పిస్తాను. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఆప్షన్స్ అంటే ఏమిటి, ఆప్షన్ ప్రీమియం ఆర్ ఆప్షన్స్ ప్రైస్ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడం ఎంత రిస్కీనో తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. నా నుంచి మరెన్నో ఇన్ఫర్మేటివ్స్ అండ్ మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.